5 మ్యాచ్లు 0 వికెట్స్, 19 ఓవర్లు 163 పరుగులు. ఇది టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే ఐపీఎల్లో నమోదు చేసిన గణాంకాలు. బుమ్రా అంటే తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ వికెట్లు తీసే బౌలర్. అలాంటిది ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు వికెట్ల ఖాతానే తెరవలేదు. తన పేరు చెబితేనే బ్యాటర్లు హడలిపోతారు కానీ దారుణంలా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మూడింటిలో ఓడిపోయి పాయింట్ల టేబుల్లో అవమానకరంగా 8వ స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితి బుమ్రా రాణించకపోవడం కూడా ఒక కారణమే. బుమ్రా యార్కర్లకు బ్యాట్స్మెన్ దగ్గర సమాధానం ఉండదు. సాధారణంగా ఏ బౌలర్ కైనా 2 సవాళ్లు ఉంటాయి. పరుగులు నిరోధించాలా, వికెట్లు తీయాలా? ఇప్పటి వరకు బుమ్రా విషయంలో ఈ ప్రశ్నే తలెత్తలేదు. అలాంటిది ఇటీవలే బుమ్రా తేలిపోతున్నాడు. ఎంతలా అంటే గత సీజన్ లో అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా 40 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ ని బుమ్రా గొప్పగా ఏమీ స్టార్ట్ చేయలేదు. మొదటి మ్యాచ్ సొంత మైదానం వాంఖాడే స్టేడియంలో జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 35 పరుగులు ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో 21 పరుగులు సమర్పించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో గవహాటీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చాడు. వాంఖాడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులోనూ 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా మొత్తంగా బుమ్రా గత 5 ఇన్నింగ్స్ లో 19 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక వికెట్ కూడా తీయకుండా 163 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా బౌలర్స్ సంధిస్తే ఎంతటి బ్యాట్స్మెన్ అయినా ఎదుర్కోవడం సవాలే. కానీ యార్కర్లను, బౌన్సర్లను అలవోకగా ఆడేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ బుమ్రా బౌలింగ్ ను లెక్క చేయలేదు. బుమ్రా వేసిన మొదటి ఓవర్లోనే ఏకంగా 2 సిక్స్లు బాదాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లోనూ బుమ్రా తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు భారీ స్కోరు చేసింది. బుమ్రా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బుమ్రాతో పాటు మిగిలిన బౌలర్లు కూడా విఫలం కావడం ఆర్సీబీకి కలిసొచ్చింది. బుమ్రా ప్రధాన అస్త్రం యార్కర్. ప్రస్తుతం ప్రపంచ మేటి బౌలర్తో బుమ్రాకు యార్కర్లు సంధించే మరో బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. కానీ తన అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రమైన యార్కర్లను సైతం సరిగ్గా అందించలేకపోతున్నాడు. వికెట్లు పడగొట్టాలనే ఒత్తిడిలో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాడు. వికెట్ల కోసం కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా బంతుల సంధించడంపై బుమ్రా దృష్టి పెట్టాల్సి ఉంది. బుమ్రా బౌలింగ్ లో ప్రభావం చూపలేకపోవడం, వికెట్లు తీయలేకపోవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ సైతం స్పష్టం చేశాడు. బుమ్రా కేవలం ముంబై ఇండియన్స్ కే కాదు, టీమిండియాకు కూడా వెన్నెముక. ఐపీఎల్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బుమ్రా ఫామ్ కోల్పోవడం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఐపీఎల్లో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికైనా బుమ్రా త్వరగా ఫామ్ ను అందుకోవాలి. తన మార్క్ యార్కర్లతో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాబోయే మ్యాచ్ల్లోనైనా బుమ్రా వికెట్ల ఖాతా తెరుస్తాడో లేదో వేచి చూడాలి.